సో అతనికి తెలియక, ఉమ్, అతను చూసేవాళ్ళు తెలియక ఉమ్, అంత డ్రామా, మెలో డ్రామా. నువ్వు మళ్ళా బయటకు వచ్చి మంచి సినిమా, నువ్వు మంచి సినిమా తీస్తే ఆడు కాదు, చెడ్డ సినిమా తీసి ప్రూవ్ చేయి. ఉమ్, ఇట్స్ గుడ్ అని, ఓన్లీ గుడ్ ఫర్ యూ. చూసేవాళ్ళు గుడ్. మంచి సినిమాని తీస్తే డెఫినెట్గా జనాలు ఆదరిస్తారు, ఉమ్, అంతే కదా. ఎంత విలీఫై అంటే ఎంత బ్యాడ్ చేసినా, ఉమ్, ఎంత డీమీన్ అంటే ఇంకా బ్యాడ్, రెండు ఒకటే. ఈ ఎన్ని చేసినా కూడా పుష్ప ఆడింది. ఉమ్, ఆడిదా ఒక స్మగ్లర్ కోసం ఏంటంటాడు రాజేంద్ర ప్రసాద్ ఆర్టిస్ట్. ఉమ్, ఎవడ రేటే మటర్ చేసుకుని సైకో ఓడి మీదుగా సినిమాలు ఉంటాయి. స్మగ్లర్కి మీద ఉన్న సినిమా గొప్ప సినిమా ఏంటి అంటే చిరంజీవి దగ్గర మెహర్బానీ కోసం. ఉమ్, నీకు చిరంజీవి అంతే తెలుసు, ఉమ్, అర్థమైందా మీకు. ఎనీ మూవీ విచ్ ఈస్ ప్రెజెంటెడ్, విచ్ వాస్ టేకెన్ పెర్ఫార్మెన్స్ ఫ్రమ్ యాక్టర్స్, టోల్డ్ ద సబ్జెక్ట్ అని రియలిస్టిక్లీ లాజికల్ మిస్ కాకుండా తీసిన ఏ సినిమా ఆడినా కూడా క్రెడిట్ గోస్ టు ద ఎంటైర్ ప్రొడక్షన్, డైరెక్టర్ అండ్ ద యాక్టర్. ఆ క్యారెక్టర్ కన్సీవ్ చేసిన డైరెక్టర్కి, కథకుడికి, అది చేయగలిగిన నటుడికి కూడా పేరు వచ్చింది కాబట్టి బన్నీ అక్కడికి వెళ్ళిపోయాడు. ఉమ్, అది చేస్తూ అంటే ఆర్టిస్ట్ నువ్వు ఎటువంటి సినిమాలు తీసావు, జంబలక్కడి పంబ, ఆ పంబ మీద గొంబ, ఇవా నువ్వు చేసే సినిమాలు నేను ఉమ్, అటువంటి సినిమాలు చేసి ఆడవాడు ఇంకోటి ఉన్నాడు కామెడీ డైరెక్టర్. అవి తప్ప ఏం చేసావు నువ్వు? వాట్ ఆర్ యూ టాకింగ్? వాట్ మోర్ రైట్స్ యూ హ్యావ్ గాట్ టు టాక్ అబౌట్ పుష్ప 2? ఇట్స్ అ వండర్ఫుల్ ఫిల్మ్. ఉమ్, నేను ఒక్కనన్న మాట కాదు కదా, అవును, దేశం అంతా ఒప్పుకున్నారు. హూ ఎమ్ ఐ టు టెల్ దట్? యాజ్ అన్ ఎక్స్పీరియన్స్ వెల్ రెడ్ ఫిల్మ్ మ్యాన్గా చెప్తున్నాను. ఉమ్, ఇతను రామ్ గోపాల్ వర్మ మళ్ళా వస్తే ఎవడు కావాలి, రాకపోతే ఎవడు కావాలి, సింపతి గేమ్ ఆడుతున్నాడు. ఇట్ మైట్ హెల్ప్ ఈజ్ జైల్ ఆల్సో. ఆ 3 నెలల తర్వాత మళ్ళీ గోడవని కేసు పెట్టి ఇంకో 3 సంవత్సరాలు ఉంచుతాడేమో చెప్పేసి భయపడుతున్నాడు. అర్థమైందా? ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ వల్లే జరుగుతుంది. ఓకే, దే విల్ నాట్ లీవ్. ఎన్ని మాటలు అన్నావు నువ్వు, ఉమ్, ఎన్ని ఎంత ఎగతాళి అంటే వీళ్ళకి, అన్ని అన్నావు కదా. అవును, మరి మీరు అంటారా? నేను పాయింట్ మీద మాట్లాడతాను. ఇప్పుడు మీరు పాయింట్ అడిగారు కాబట్టి చెప్పాను. అవును, అదర్వైజ్ వాట్ కైండ్ ఆఫ్ డైరెక్టర్ ఈజ్ ఎ షిట్ డైరెక్టర్, బట్ సమ్ టైమ్ బ్యాక్ ఈ మేడ్ సమ్ గుడ్ ఫిలిమ్స్. రామ్ గోపాల్ వర్మ చెప్పండి, అది చెప్తాను. అంతే తప్పితే లోపల పెట్టుకుని మాట్లాడాలి ఉండను. నిజమే చెప్తాను, కానీ అది జనాలకి, భావి భారత డైరెక్టర్లకి బ్యాడ్ కాకూడదు. ఇతను బ్యాడ్ చేశాడు. ఉమ్, నువ్వు చేసిన చెత్త సినిమాలను బట్టి ఐస్ క్రీమ్లు ఎక్కి రోడ్డు పొరవాళ్ళు అందరూ 2 లక్షలు తీయచ్చు అనమాట. ఎలా 2 లక్షలు తీయబట్టే సినిమా అని ఇలా తిట్టు కూడా తిట్టాను. 2 లక్షల సినిమా చేస్తాను నా కొడగలారు. 2 లక్షల సినిమా నీ యొక్క అని చెప్పి తిట్టిన రోజు ఉన్నాయి. కొన్ని వీడియోలు ఎత్తుకోండి. 2 లక్షలు ఆయన అంటుంటే ఈడియట్ ఎలాగ అంటాడు అన్నాడు. మొహం మీద తన్నాలు పట్టినాయి. నువ్వు పెద్ద డైరెక్టర్ వచ్చేది 2 సినిమాలు చేస్తాడు. కమ్మని లిక్ బై బ్లడీ బూట్స్ స్టూపిడ్స్. 2 లక్షల సినిమా ఏంట్రా? ₹1 కోటి, 2 కోట్లు, అసలు 5 కోట్లు లేకుండా సినిమా తీయలేము. చూడాలా? సినిమా చూడాలా ఉన్నానా? ఎట్లా రాజు అన్నాను. మళ్ళీ సంకేతం మళ్ళీ తీస్తే మన అతను చూసుకోవాలని బయట ఏ సరిపోకు తింటూ ఉంటాడు. ఏ సరిపడి చేసి కదా రోడ్డు మీద ఇలా కట్టి అందులో పెడతా ఉంటారు, అమ్ముతూ ఉంటారు రోడ్డు మీద బిజినెస్ అవ్వక. అదేంటి అలాగ ఉన్నాను అంతే అన్నాను. ఇంకో ఎక్కడో ఉన్నామని చెప్పాను. డిఫరెంట్గా తీయాలి సంకీర్తనని, స్టైలిష్గా తీయాలి. తీశారు కదా డౌటే కాదు నానిని పెట్టి. అది సంకీర్తన. అది సాయి పల్లవిని నానిగడ్డిగా యాక్ట్ చేశారు కదా ఆ సినిమా. అది ఎంసీఏనా? ఎంసీ అంటే వాళ్ళిద్దరు సినిమా అదేదో ఉంది కదా, డాన్స్ చేస్తూ ఉంటుంది అమ్మాయి, శాంసింగ్ రాయ్. ఆడు కాపీ కొట్టోటి ఆడుకుంటే దీని గురించి ఆడిచాను. కాపీ కొట్టోటి అది తెలివి కాబట్టి అంటే కొట్టేది కాపీ. ఆ సినిమాలో కేసు మళ్ళీ ఇన్ఫ్రింజ్మెంట్ మీద, కాపీ చేయడం మీద ఆడు కొట్టింది ఈ సినిమా. అంటే తెలివితేటలు అటువంటి ఏదో చచ్చు తెలివితేటలు వచ్చినాయి వీళ్ళకి మధ్యన. టోటల్గా బాగానే ఉంటుంది, కానీ నాకు అది అర్థమైంది ఎలా ఏంటంటే అదే సినిమా దాన్ని ఇప్పుడు తీయాలి అంటే సబ్జెక్ట్ లేదు లేనట్టు. ఇట్స్ నాట్ ఎ సూపర్ హిట్, కానీ బాగానే ఉందన్నారు సినిమాని.